ప్రధాన కార్యదర్శి. మీరు పెద్దవారు అని చెప్పి నేనేదో మీకు ఆ గౌరవం ఇస్తున్నా. చాలా సంతోషం. అది మీరు నాకు ఇస్తున్న గౌరవానికి. కానీ మీ బ్రాండ్ మీరు పాడు చేసుకోవద్దు, అలాగే మాట్లాడాలి మీరు. ఓకే, అప్పుడైతేనే మీరు బాగా రీచ్ అవుతారు. మీరు చెప్పే వాటిలో తప్పకుండా. అదే నేను చెప్పేది ఏంటంటే ఈడు బఫున్ గాడు, ఈడు ఎవరు, ఈ ఆరామస్థాన్ గాడు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఇది చేసి మంత్రులు ఎవరు గెలవరు, ఈ మంత్రి వారు ఇప్పుడు ఉండేటువంటి కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నాడో ఎవడో కూడా గెలవడం అని చెప్తాడు. ఒకవేళ ఓడిపోతా ఉన్నా కూడా మనం ఏం చెప్పాలా, గెలుస్తున్నాడు అని చెప్పాలి, గెలుస్తున్నాడని చెప్పాలి. అన్న కోసం పనిచేసినప్పుడు. అవును, అవునా కదా, డబ్బులు తీసుకున్నప్పుడు. మరి డబ్బులు దొబ్బినావు కదా, డబ్బులు తీసుకోకుండా ఉంటే నీ సర్వే నువ్వు చేసుకో, నిన్నెవడు కాదంట కదా. మరి నువ్వు డబ్బులు దొబ్బితివి, మాకే గోటము పెడితివి, 2 దెబ్బలు మాకే పడా. ఓకే, మరి ఇది బాధే కదా. మరి ఇప్పుడు మరి రోజా లాంటి సూపర్ స్టార్, సినిమా స్టార్ ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. చేసినప్పటికీ కూడా ఇన్ని సర్వేలు మీ అన్నగారికి అంత వ్యతిరేకంగా ఎట్లాగొచ్చినాయండి? వ్యతిరేకం అంటే 2 రకాలుగా చూసుకోవాలి మనం. జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చెప్పిన మాట ఏంది, నేను చెప్పింది ఏంటంటే చిన్నాయన ఎవరు చంపినారో చెప్తే 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, షర్మిలాకి ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఉండదో అదొక ఆస్తు రూపంలో గానీ, అదొక ల్యాండ్ రూపంలో గానీ, ఏదో ఒక రకంగా ఒక వాటా అనేది ఇచ్చేసినావంటే 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటామన్నా. ఈ 2 చెయ్యి నువ్వు అని చెప్పినా. ఈ 2 చెయ్యిలా. ఈ 2 చేయకపోయినప్పుడు నేను దిగిన రంగం లేకుండా. ఓకే, అప్పుడు వచ్చారు. అప్పుడు దాకా నేనేమి మనమే గెలుచాలి, మనమే 175 కొడతాం, వై నాట్ 175. మీరు 178 అండి, 3 తగ్గించారేంటి? నేను అంటే ఆంధ్రాలో నేను చెప్పాను, ఆంధ్రాలో. అప్పుడు మాట. ఓకే, ఇప్పుడు డిసెంబర్ లో మాట నేను చెప్తున్నా. ఓకే, డిసెంబర్ లో నేను లాస్ట్ ఫైనల్ ఇది ఇంక 3 నెలలే మన కాలేజ్ అవుతున్నది. మనం షర్మిలాను చిన్నాయన చంపినండి, ఈ 2 కన్నా మనం టచ్ చేసి ఇది ఫైనల్ చేసినామంటే ఇంకా మనల్ని ఎవడు మనల్ని టచ్ చేయడు. 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము. వీళ్ళు ఎంతమంది కూటమైనా సరే, వాళ్ళు అందరూ కలిసి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు అని చెప్పిన ఆయన విన్నప్పుడు మాకు డ్యామేజ్ జరుగుతుంది కదా. అవును, డ్యామేజ్ జరిగినప్పుడు ఎవడో కూడా దీన్ని ఫిల్ఫిల్ చేయాలి కదా. అవును, చేసేదానికే ఈ సీమరాజా వచ్చినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు చాచానే ఉండ. అవును, అసలు మీరు గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి. నిజంగా తప్పకుండా గొక్క తిప్పుకోవట్లేదు మీరు. అసలు ఏ వీడియోలు చూసినా సరే మా అన్న 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 అని చెప్పి అసలు మీరు అసలు మా బాధ దేవుడికి తెలియాలండి. గొంతులు పోయినా, ఆరోగ్యాలు బాగాలేకున్నా, జ్వరాలు వచ్చినా, హార్నెస్లు ఏమే చేసినా, ఎవడు ఎక్కడ ఏది పాయింట్ మాట్లాడినా కూడా దాన్ని తీసుకొని మళ్ళా ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళా అన్నకి యాడ్ డ్యామేజ్ జరుగుతుందో అని చెప్పి మళ్ళా దాన్ని తిప్పికొట్టి మళ్ళా మా ఆయన నిలబెట్టుకుంటున్నాం ఏం జరిగినప్పటికీ. మరి ఏంటి 3 రోజుల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగా తేలిపోయి మాట్లాడారు. ఒకసారి తేలిపోయి మాట్లాడినాడు అంటే చేసిందంతా ఇడే కదా, చేసిందంతా ఇడే కదా. ఏం చేశారు? సజ్జల గారు చేసిందంతా ఇడే కదా, నాశనం చేసింది ఇడే కదా, నిర్వాకం. ప్రభుత్వ సలహాదారుడు అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు. సలహాదారుడు అనేటువంటి వాడు ఇది మన సమాజంలో ఉపయోగపడేటువంటి సలహాలు ఇవ్వాల. అవును, అవునా కదా. అంటే ఎవరికి ఇచ్చిన ప్రభుత్వానికి గాని, ఇటు సమాజానికి గాని, అటు ముఖ్యమంత్రికి గాని, లేదా అధికారులకు గాని, ఎవరికైనా సరే. ఇప్పుడు మీరున్నారయ్యా, నువ్వే ఉండవు, నువ్వు నాకు ఏదన్నా ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటా. ఉపయోగపడే సలహా తీసుకోకుంటే ఏదో చెప్పిన వాళ్ళే పారా స్వామి, మన పని మంది అని మనం అంటాము. మా ఓడికి అంత దమాకు లేదు, లండన్ లో టాబ్లెట్లు చేసుకోవాలా. నువ్వేదో చెప్తావు, వీడు అది నమ్ముతాడు. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అవగాహన లేక మాట్లాడినాం అంటాడు. మళ్ళీ అన్నాడు కదా, నేనన్నా మాట కాదు, నేనన్నా మాట కాదు ఇది. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అంత దమాక లేదు, మాకు అప్పుడు అంత తెలియక, మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది, మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు అని చెప్తే దాన్ని నేను ఏ విధంగా తిప్పి కొట్టాలా, ఏ విధంగా ప్రజల్ని మళ్ళా నమ్మియాలా, మళ్ళీ వాళ్ళని దారికి ఏ విధంగా వాళ్ళని ట్రాక్ లో పెట్టాలా. అవును, ఆలోచన చేయండి నాగేంద్ర గారు మీరు. నా పరిస్థితి ఏ విధంగా ఉంటది, నా బాధ ఎట్టుంటది, ఎన్ని రోజులు నిద్రపోని రాత్రుల్లో కూడా గడిపినాయి. మరి ఎందుకు మీ అన్నగారు ఏమో ఆయన్నే ఎప్పుడు ముఖ్య సలహాదారుగా పెట్టుకుని కొనసాగిస్తారు పెట్టేదానికి? ఇందుకే మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా గ్యారంటీగా అప్పుడు 175 అన్నారు, ఇప్పుడు ఇంకో 3. అంటే నాగేంద్ర గారు మీరు ఒకటి చూడండి,
తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ఉమ్, లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి ఉమ్, 16 నెలలు జైల్లో చెప్పకూడదు దీని. ఉమ్, ఈ 16 నెలలు షర్మిల రోడ్ల బడిగా తిరిగి ఉమ్, తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు, ఉమ్, ఒక్క అవకాశం అని ఉమ్, మా ఓడు బయటకు వచ్చిన తర్వాత ఒక కరుణామయుడు లెవెల్లో ఉమ్, మీకు సినిమా ఇండస్ట్రీ గురించి, మీరు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని నాకు తెలిసింది. ఉమ్, మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన ఉమ్, మా ఓడు చేసి ఉమ్, 151 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి 22 పార్లమెంట్లు గెలిచి ఉమ్, పార్లమెంటుకు పోయినారు 22 మంది, 151 మంది అసెంబ్లీకి వచ్చినారు. ఇన్ని చేసినటువంటి అప్పుడు 151 వస్తే ఉమ్, ఇప్పుడు మా ఓడే 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడయ్యా. అవును. మరి ఇప్పుడు 175 ఎందుకు రాకూడదు అనేది నా పాయింట్. ఉమ్, 16 నెలలు జైల్లో ఉంటేనే 151 స్థానాలు గెలిచినప్పుడు అవును. 5 సంవత్సరాల పాటు పాలన కొనసాగించి తాడేపల్లి ప్యాలెస్ లోంచి కొంపలోంచి బయటికి రానప్పటికీ ఉమ్, జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా రెండు ఒకటే. అంతే. ఇప్పుడు మా వాడు బయటకు రావాలన్నా కూడా 1000 మంది పోలీసులు కావాలా, ఉమ్, తోపుడు బండ్లు బంధు, ఉమ్, షట్టర్లు వేయాలా, ఉమ్, బార్కేడ్లు పరదా పట్ల కట్టాలా, ఉమ్, పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు. ఉమ్. ఇక జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే కదా. అవును. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే, ప్రజల దగ్గరికి రానప్పుడు ఎక్కడ ఏడన్నా ఒకటే. అవును. పైన హెలికాప్టర్లు పోతా ఉన్నా కింద ట్రాఫిక్ ఆపుతాడు, పైన హెలికాప్టర్లు పోతా ఉన్నా చెట్లు నరికితివి. ఉమ్, ఇంకా మరి మేము ఎందుకు గెలవకూడదు? వై నాట్ 175 అంటాను నేను. అది ఆయన ఉద్దేశం కూడా అదేనా? అన్న కూడా అదే కదా, వై నాట్ 175 అంటాడు కదా. ఉమ్. మరి ఏమైతుంది? మరి ఆయన ఏంటి, మీ వేణుస్వామి గారేమో మొన్నటి వరకు మీలాగే జగన్ రెడ్డి గెలుస్తారని సడన్ గా నేను లేదు. నిన్న ఒక వీడియో చేశాను, మీరు చూసారో లేదో మరి. ఉమ్, మీలాంటి ఒక పెద్దలే, ఉమ్, మీకు ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే 40 సంవత్సరాలు అనుభవం ఉండదో సినీ ఇండస్ట్రీలో, ఉమ్, అదే విధంగా 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే, అంటే మరి ఇంత తాంత్రిక పూజలు అయి కాదు, అవును, ఒక 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 పద్ధతిలో. ఒక సిద్ధాంతి ఓ, సిద్ధాంతి. సిద్ధాంతి గారిని అడిగిన, ఉమ్, సిద్ధాంతి గారు ఏంది పరిస్థితి, ఉమ్, ఏంది ఈ పరిస్థితి, ఏంది, దేనికి పోయినాడు ఉమ్, ఆడికి అని. నేను మీకు చెప్తా ఉండు, అది ఏ గుడికి పోయింది కూడా చెప్తా, ఉమ్, నిన్న పోయిన గుడి కూడా ఏందనేది ఉమ్, అది కూడా నేను చెప్తా. అది చెప్పి నేను కంటిన్యూ చేస్తా, ఒక్క నిమిషం ఉండండి. ఉమ్. నువ్వు దేవుడిని నమ్మేవాడికి దేయాలతో ఏం పని? పాయింట్ నెంబర్ 1. అవును. మీరు దీనికి సమాధానం చెప్పండి సార్, పెద్దవాళ్ళు మీరు. పని లేదు. దేవుడిని దేవుడిని నమ్మేవాడికి దెయ్యాలతో పని లేదు. దెయ్యాలతో ఏమి అవసరమో చెప్పు. చూడియా, సకల శత్రు వినాశనార్థం, సకల శత్రు బాధ నివారణార్థం ప్రత్యేక పూజ నిమిత్తం అస్సాం కామాఖ్య దేవాలయానికి ప్రయాణం. ఇది వాట్సాప్ స్టేటస్. ఉమ్, ఎవరిది? వేణుస్వామి. చూడండి, నేనేం అబద్ధం చెప్పింది కాదు, ఉమ్, సరేనా? ఉమ్, అదే విధంగా కామాఖ్య దేవాలయంలో పోయి పూజలు చేశాడు, ఉమ్, సరేనా? ఉమ్. కామాఖ్య అమ్మ దేవాలయానికి పోయి పూజలు చేశారు. కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఎందుకు పోతారో మీకు ఐడియా ఉన్నదా? బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో ఉమ్, వాళ్ళ మ్యాజిక్ లాడ వాళ్ళ ఎంత కలేజా ఉండదు, ఉమ్, వాళ్ళలో ఎంత శక్తులు ఉన్నాయి అనేదాన్ని ఆడ ప్రదర్శించి ఉమ్, వీళ్ళకి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివ్ ఆడబెట్టి పాజిటివ్ వైబ్స్ తో వచ్చారు బయటికి. మళ్ళా ఓకే, అర్థమైందా? ఉమ్, పాజిటివ్ వైబ్స్ వచ్చి ఎదుటోడిని నువ్వు బ్రహ్మాండంగా పాజిటివ్ ఉంటావు, నీలో నెగిటివ్ పెడతారు. ఓకే, నీలో నెగిటివ్ పెట్టి భయాన్ని క్రియేట్ చేసి ఉమ్, వీడు అవసరం. అయ్యా ఒక్క మాట నాయనమ్మా, ఒకటి చెప్తా ఈయన. ఉమ్, ఎవడైనా సరే, పూజారి గాని, సిద్ధాంతులు గాని, వేద పండితులు గాని, ఎవరైనా ఉమ్. పూజ చేసేవాళ్ళు ఏం పెడతారయ్యా? నైవేద్యం కాదు, ఆ, హోమగుండం పెడతారు. హోమగుండం పెడతారు. దాంట్లో వేసే సామాగ్రిలు అన్ని తెచ్చుకుంటారు. అవును. ఆవు నెయ్యి, ఆ దినుసులు అన్ని తీసుకొస్తారు. దినుసులు ఏంటియో అన్ని తెచ్చారు, వేస్తారు కదా, జాకెట్ ముక్కలు అవి, అవును, అన్ని ఉంటాయి, కొబ్బరి ముక్కలు, కలిశాలు అన్ని కలిశాలు పెడతారు. ఈడేం చేస్తాడయ్యా? చికెన్ పెడతాడు, ఉమ్, చేపలు పెడతాడు, ఉమ్, మటన్ పెడతాడు, ఉమ్. మందు పెడతాడు. నువ్వు పూజ చేసుకుంటావు అంటే నువ్వు వైన్ తాగుతావా, విస్కీ తాగుతావా, నా బ్రాండ్ సింగల్ మాల్ట్ తాగుతావా, డబల్ మాల్టా, జానీవాకరా, శివాస, ఉమ్, గోల్డ్ లేబులా, బ్లాక్ లేబులా, ఉమ్, అది ఈడు తాగుతాడు, ఉమ్, వాళ్ళకు పోతాడు. ఉమ్, ఓడు తింటాడు, ఈడు తింటాడు. ఉమ్. తిని ఊళ్ళ పియ్యంతా తిని ఏ విధంగా ఉన్నాడు, వాడు ముఖం చూడు ఎట్టున్నది ఒకసారి. అవును. ఈడు మనిషాయా? సమాజంలో ఇటోళ్ళు ఎందుకుయా? అవసరమా? బ్లాక్ మ్యాజిక్లు చేసుకునే వాళ్ళందరినీ కూడా సమాజం ఏ విధంగా ఇది చేస్తుంది? వెంట తగులుతుంది కదా. మన పల్లెటూళ్ళలో అయితే చూస్తే, పల్లెటూరులో మా రాయలసీమ పక్క అయితే ముందు పక్క ఉండే పూలను 3 రాళ్ళు దుబ్బుతారు. ఓ, అర్థమైందా? ఉమ్, రాళ్ళు దుబ్బినప్పుడు మాట సరిగా రాదు,
అవును. తుస్సుపోతాది. ఆ, ఆ మంత్రం పని చేయదురా, ఉమ్, ఈయన్ని పట్టరాండి అని చెప్పి చెట్టు కట్టేసి ముందు పక్క పోవడం 3 రాయి తీసుకొని రాళ్ళ దుబ్బి ఆమెను పంపిస్తారు. ఈడ ఆ వారు తెలంగాణ ఉన్నాయి తిరుగుతున్నాడు హైదరాబాద్ లో. వరి నా కొడుకు లేయి వాడి దగ్గర ఈడి జాతకం ఈడిది వంకొని ఈడు చూసుకోలేడు, ఈడిదేంది పక్కనోడు చూసి చెప్పేది, ఈడిది కనపడితే కదా ముందు ఈడు వంగి ఓడి కాలు పొట్టిన చూసుకోమని చెప్పు, మళ్ళీ చెప్పమని చెప్పు పక్కన వాడిది ఏమన్నాను. ఈడిది అంత తెలుసుంటే ఒక్కటి చెప్తా ఇన్ను, ఎవడైనా సరే ఈడిదే మొత్తం తెలుసుంటే ఈడు పక్కనోడికి ఎందుకు చెప్తాడు? ఈడే బ్రహ్మాండంగా కోటాను కోట్లు సంపాదించి హెలికాప్టర్లు ఆడించే స్పెషల్ జెట్ ఫ్లైట్లు విలాసవంతమైన భవనాలు ఫామ్ హౌస్లు అన్ని కట్టుకొని ఉండరా? అవును. పబ్బు పెట్టుకుంటాడంటే ఎవడు నా బ్రాహ్మణ్ కులానికే బ్రాహ్మణులు అంటే నాకు చాలా గౌరవం. నేను ఏడన్నా మాకు కుల గురువులు ఉంటారు, మా పల్లెల్లోకి వచ్చారు వాళ్ళు, గుంటూరు నుంచి మా రాయలసీమకి వచ్చారు కుల గురువులు అంటారు వాళ్ళను. మేము వాళ్ళు కనపడితే పాదాలకు నమస్కారం చేసుకుంటాం, వాళ్ళు పైన కూర్చోంటే మేము కింద కూర్చుంటాం. బ్రాహ్మణులు అంటే అట్లా ఉండాలా. ఈ నా కొడుకు ఏంది వచ్చా నా కొడుకు చిల్లర నా కొడుకు, ఈ మాట ఇచ్చినా కూడా దరిద్రం. మరేంటి అసలు ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లము లేదు, ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేను ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో ఒకటి. అవును నాగేంద్ర గారు, వాస్తవమే. వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం మా పార్టీలో మాకే. ఎందుకంటే 40 లక్షలు లెక్క అడిగితే ఏం ప్రాబ్లం రాదా? ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి 40 లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే నువ్వు ఎంతో ఏ విధంగా ఏ రకాన నువ్వు సంపాదించుంటావో. ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు, రాష్ట్రానికి పర్యాటకులు వచ్చేట్టుగా పాలన చేయంటే ఏమో పర్యటనలు చేయబోతుంది. ఆ శేఖర్ మాస్టర్ నేర్చుకొని దుబాయ్ పోతుంది, లండన్ పోతుంది, ఆఫ్రికా పోతుంది, జింబాబే పోతుంది, శ్రీలంకకు పోతుంది, థాయిలాండ్కి పోతుంది. రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా చెయ్యి. మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయబోతుందన్నా, ఏం చేయాలన్నా చెప్పు, ఏం చేద్దాము. అదే విధంగా చూసుకుంటే నగిరిలో ఏం అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉన్నింది, ఆ తర్వాత మంత్రిగా ఉన్నింది. నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే శూన్యం. 500 లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసిన వాటర్ ట్యాంకులు. ఆ వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయని పోతుంది. ఇప్పుడు దళిత వాళ్ళు ఉంటాయి, హరిజన్ వాడ గిరిజన వాడ ఇవి ఉంటాయి కదా, వాళ్ళు 500 లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది, ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చేది, కింద ఊరికే ఎత్తున ఒక ఇది వేసేది దిమ్మె మాదిర, దాని మీద ట్యాంక్ పెట్టేది, 3 పక్కల 3 కుళాయిలు పెట్టేది, ఆ కుళాయిలు ఓపెన్ చేయని పోతుంది. ఇది మా బతుకైపోయి, ఇదే పరిశ్రమలు తేవటం, ఇదే అభివృద్ధి చేయటం. నువ్వు అటోళ్ళు నీకు ఓట్లు ఎచ్చరా? నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు ఇచ్చే నువ్వు చేసే పనులు నువ్వు చేసివి. నువ్వేమో కొడుకేమో ₹1 కోటి పైన పెట్టి కారు తీసిచ్చివే, నీకు ఓట్లేసిన ప్రజలు ఏ విధంగా ఇదవుతారండి? ప్రజలు ఎటన్నా సావని, మనకు అవసరం లేదు. మనకు ప్రోటోకాల్ ఉండాలి, మనం కాళ్ళ మీద కాలు వేసుకోవాలా, కారులో కూర్చొని పోవాలా. కాళ్ళు ఎట్ట కూర్చుంటావు తెలుసా? కారులో కూడా నీకు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. కాళ్ళ మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలించాలి, ఈ కాలు డాష్ బోర్డు తగిలించి ఆమె కూర్చుంటారు. ఆమెను కూర్చుంటుంది. ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా, శనివారం వచ్చారా రాండి అంటారు. ఆమె తిరుమలకు దర్శనాలు కింద నుంచి బస్సు పెడతాది, ఒక్కొక్కరికి 20,000 30,000 తీసుకుంటది. కోట్లు సంపాదించింది. అన్నగారేమో మైనింగ్ గ్రావెలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాటియటం, అక్రమంగా ఎర్రచందన రవాణా బార్డర్ దాటియటం. నగిరే కదా, నగిరి దాటితే తిరువల్లూరు ఆడనే పోటీ చేస్తుంది ఇప్పుడు మళ్ళా. తిరువల్లూరు కాట్పాడి ఆ 2 గడ తమిళనాడులో. ఇప్పుడు ఆ 2 గడ ఎవరు సలవమనే ఫండింగ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళేమో బార్డర్ దాటిస్తారు, వాళ్ళ పని వాళ్ళది. అన్నగారి సంపాదన అన్నగారిది, ఏమో సంపాదన ఏమది, మొగుడు సంపాదన మొగుడిది. వీళ్ళు ఏడ గ్రావెలు ఓనా. నీకు ఒకటి తెలిసిన, తమిళనాడుకి ఒక్క రోజుకి 300 టిప్పర్లు ధరించది గ్రావెలు మట్టి తమిళనాడుకి. ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు, కింద నువ్వు పిల్లర్లు వేసినప్పుడు మళ్ళా దాన్ని అంతా ఇది చేద్దా, పూడ ఇద్దా, పూడుపు కానీ మట్టి అంతా కొండలే కదా నీకు. నగిరి పుత్తూరు కాడి నుంచి ఆ మొత్తం అన్ని కొండలే కదా, కొండ ప్రాంతం. ఆ కొండకు మళ్ళీ ఇటాచీలు పెట్టి రోజుకు 300-400 లారీలు ఆ రోడ్డు బడిగా పోతా ఉంటాయి. తెలిసిన నీకు? విన్నాను. 300 లారీలు, ఒక్కొక్క ట్రక్ 30,000. రోజుకి ఎంత లెక్క సంపాదించారో వాళ్ళ అన్నగారు అర్థం చేసుకో. మళ్ళా మైనింగ్
మైనింగ్ కసర్లు ఉంటాయి, ఉమ్, మైనింగ్ కసర్లు తెలుసా, అవును జిప్స్ వచ్చేది అవును ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే కొండ ప్రాంతం కదా. అవును వాటిని ఏమంటారంటే బెనిగిల్ రాయి అంటారు, ఉహు, పెద్ద పెద్ద ఉంటాయి. ఓకే ఆ కసర్లో వేసినావంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంతంత ఇవి వస్తాయి అనమాట. ఉమ్, ఇప్పుడు రోడ్ వేసేటప్పుడు ముందు అది దోలుతారు. ఇప్పుడు ఏమన్నా మనం రెస్టారెంట్లోనూ పాడు చూసినామంటే అది పోసుంటారు ముందు పక్క. ఓకే పోసే ఆ క్రషర్ల వాళ్ళు కూడా వాళ్ళు కన్నా పన్ను కన్నా వీడికి చిస్తు కన్నా కట్టుకుంటా ఉన్నాడు అనుకో. ఉమ్, ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది. బో రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవడికో ఒక పూట అన్నం పెట్టిన పాప అయితే పోలేదులే. ఉమ్, అన్నా క్యాంటీన్లో పెరిగి దుబ్బినాము చంద్రబాబు నాయుడు పెట్టినట్టు. పేదోడు అన్నం తింటే మాకు నచ్చదు కదా, మేము ఎందుకు పెడతాం అన్నంగినే. ఉమ్, ఆ రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి 5,000 లెక్కియాలి మీరు అంటది. ఆ, ఎవరిని కసర వాళ్ళను ఉమ్, కసర డైరెక్ట్ ఏమైపోయి ఉమ్, డైరెక్ట్ గా మాట్లాడు డైరెక్ట్ గానే ఇంక మళ్ళీ నడిమితుల బ్రోకర్ చేసేది ఏం లేదు. ఏమే పెద్ద బ్రోకర్, ఇంక మళ్ళీ ఇంక బ్రోకర్ ఎందుక, ఏమే పెద్ద బ్రోకర్ కదా మళ్ళీ ఇంకెందుకు బ్రోకరు. ఉమ్, ఏవే డైరెక్ట్ పోయి కసర కాడికి పోయి 5,000 రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను, లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేపించాలి, కరెంట్ కట్ చేపించాలి. ఎన్నో కొన్ని వందల మిల్లులు కొన్ని వందల కసర్లు మూత వేసినారు దీనికి డబ్బు కట్టలేక. ఎందుకు గెలుస్తుంది, ఆడ గెలుస్తుంది. మరి మీ అన్నగారు ఇవేవి చూసుకోరా, ఇవి జరుగుతున్నాయి ఇలాగా డౌన్ ది లైన్ ఇవన్నీ మళ్ళా మాట్లాడతావు కదా, ఇంట్లో నుంచి బయటికి రాడి ఆ స్వామి అంటే నువ్వు మళ్ళా మా అన్నే చూసుకోవడా అంటే. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తదితర సజ్జల రామకృష్ణారెడ్డికి రొంత పోతానులా ఆడిగడా. ఇప్పుడు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత ఆదాయం వచ్చినా కూడా సజ్జల కాడికి ఇంతనే పోతుంది. 1% ఓడికి, అన్న పర్సెంటేజ్ అన్నకో, 7% రాష్ట్రాన్ని దీనక్క రేపు రాని 2024లో రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే పోలవరం పూర్తి చేస్తామని కంకణం కట్టుకున్నాడు మా అన్న. అవునా, మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరం అయితే పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాడు. మరి మీరేమో ఇంత గట్టిగా చెప్తున్నారు. పాము కాటుకు గురైతారని చెప్పి ఈవీఎం ఎత్తి పగలగొట్టినాడు. అలాగా అందుకు నా పగలగొట్టింది. ఎందుకని మాకు ఓట్లు పడలేదని. ఈవీఎం మిషన్ పాము దూరింది, ప్రజలు పాము కాటుకు బలైతారే అని చెప్పి ఈవీఎం పగలగొట్టి ఆయన సేవా దృక్పథంతో ఆ పనిచేసి ప్రజల ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక పిన్నిలు రాంగ. అంటే మేము కొంతమందిని చంపినాము, కొంతమంది పీకలు కూడా కోసాము, అది వేరే విషయం. కానీ ఆ క్షణంలో మాత్రం ఈవీఎం మిషన్ పగలగొట్టడానికి కారణం ఏంటంటే ప్రజల ప్రాణాలు కాపాడదామనేటువంటి ఒక సేవా దృక్పథంతో ఆయన చేసినటువంటి పని ఈ రోజు హైకోర్టు అప్పీల్ చేసి, హైకోర్టు ఏమో ఎలక్షన్ టయాన్ని దాకా మీరు ఎలక్షన్ రోజు వెళ్ళొచ్చు అని చెప్పింది. మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ రోజే, ఇవాళనే అంత మధ్యాహ్నం 2-3 గంటల క్రితం 2-3 గంటల క్రితం ఏం చెప్పింది, అసలు నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లోకి కూడా పోయేదానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అవును, ఏమి వ్యవహారాలు మేము చేసిన తప్పేంది, ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం అంటే అది కూడా తప్పేనా? అంటే నాచర్లో తప్పులు జరగలేదని నేను చెప్పను. నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా ఒక్కడే. వాళ్ళ తమ్ముడు చేసినాడు అరాచకాలు, ఒప్పుకుంటా. నిండు గర్భిణిని కాలుతో తన్నాడు, కాలుతో తన్ని వాళ్ళు హాస్పిటల్కి పోవాలన్నా కూడా మీరాడికి హాస్పిటల్ పోయేదాన్ని బయట గొళ్ళెం పెట్టుకొని పోయినాడు బేగం వేసుకొని. మళ్ళీ బాధ వేసింది నాకు. తప్పు కదా, మనం వచ్చింది కదా ఒక తల్లి కడుపులో నుంచే కదా, ఈ నా కొడుకులు ఇట్లా చేయటం తప్పు కదా అని చాలా బాధపడినా. కానీ మనం ఏం చేయగలుగుతాము? మరి మీరు ఏమి చేయలేనంటే ఎట్లాగండి? మనం చేయగలేదు, మనం చెప్పగలలేదు చెప్తాము. అన్నేవో లండన్ లో ఉండా, ఈ నా కొడుకులా చెప్తే వినరు. ఇప్పుడు వీళ్ళు చెప్తే వింటారా? వినేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు అందుకని చెప్పి మాచర్లలో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.